హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ వ్లాగ్స్. ఈరోజు కందికాయల పుల్లగూర ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. చాలా బాగుంటుంది. ఇది కందికాయల సీజనే కదా, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సఖీ వ్లాగ్స్. ఇది కందికాయల సీజనే కదా, చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటుంటే వా సూపర్ అనిపిస్తుంది. మిగల్చకుండా తింటారు చూడండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వింటర్ సీజన్లో వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా. కందికాయలు ఒలుచుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒలిచినవి చూపిస్తాను. చాలా బాగుంటుంది. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కందికాయలు ఇప్పుడు ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, చింతపండు, టమాటోలు, ఇవి పచ్చిమిరపకాయలతో చేసుకుంటేనే బాగుంటుంది. బాగా స్పైసీగా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేద్దామా. క్లీన్ చేసి పెట్టుకున్న కందికాయలు కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ కూడా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే చింతపండు కూడా యాడ్ చేశాను చూడండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను. వాటర్ చూసి యాడ్ చేసుకోండి. నేను తొందరలో ఎక్కువ యాడ్ చేసేసాను వాటర్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు యాడ్ చేయాలి. బాగా పండినవి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ చూసి యాడ్ చేసుకోండి. 4 విజిల్స్ సరిపోతాయండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. బాగా ఉడికిపోయినాయి. 4 విజిల్స్ పెట్టాము కదా, వాటర్ ఎక్కువైనాయి. ఆ వాటర్ పక్కకు తీసి పెట్టాను. ఇప్పుడు పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. అదే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తీసిన వాటర్ కానీ వేస్ట్ చేయకుండా కుకింగ్లో యూజ్ చేయొచ్చు. నేను మా చిన్నకి రసం ప్రిపేర్ చేశాను ఆ వాటర్తో. స్మాష్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు తాలింపు కోసం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి, ఇంకా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్ అన్నీ యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చింది కర్రీ. ఇందులో ఇక్కడ తాలింపు వేసేసాను. ఎంతో టేస్టీ అయిన కందికాయల పుల్లకూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సఖీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.